గాని ప్రతిపక్షాలకు గాని మాట్లాడే హక్కు ఉంటుందని ఒక ధైర్యాన్ని ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. మీరు నిన్న మొన్న చూసే ఉంటారండి, కోర్టులో కేసేస్తారట. నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ 40 రోజుల తాలూకు ఆయన ప్రవర్తన చూసి అర్థమైంది, శవాలు చావులు కోర్టు కేసులు లేకపోతే ధర్నాలు లేకుండా ఆయన బ్రతకలేడండి. 2014-19లోని దాదాపు 65 సీట్లు వచ్చినా 65 ఎమ్మెల్యేలు వచ్చినా ఆ చెడ్డ కోతి వనమంతా చెరిచిందని ఈయనకి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి వెళ్ళనీయకుండా సిగ్గు లేదు, వాళ్ళకి జీతాలు తీసుకున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు రాని రోజులంతా జీతాలు తీసుకొని గన్మెన్లు పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా ఈయన వెనకాల తిరిగారు. అయిపోయింది. జనాలు ఆయన మాయ మాటలు నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా అయ్యో పాపం అని వేశారు, ఓట్లు వేశారు. మామూలు మెజార్టీ కాదు, 151 సీట్లు మెజార్టీ ఇచ్చారు. అలాంటి మెజార్టీ ఇచ్చాకన్నా మనకి అర్థమైంది కదా, తాడేపల్లి నుంచి బయటికి రాడు, ప్రజల్లోకి రావాలంటే భయం. 20 నిమిషాల జర్నీని కూడా హెలికాప్టర్ లో వెళ్తాడు. ఆయన హెలికాప్టర్ లో వెళ్తే కింద ట్రాఫిక్ జాములు, చెట్లు కొట్టేయాలి, స్కూల్ సెలవులు ఇచ్చేయాలి, ఆ రోజు షాపులు మూసేయాలి. ఏంటండి బలవంతపు భయంకరమైన పాలన? ప్రజల్లోని వ్యతిరేకత వస్తుందని తెలిసిన కూడా ఒక బరి తెగింపు. ఎవడి గురించి మాట్లాడితే ఇళ్లలో కూర్చున్న వాళ్ళ మీద 307 సెక్షన్లు పెట్టారు, ఆడపిల్లల్ని రోడ్డు మీదకి ఇచ్చారు. ఇలాంటి భయాందోళనల నుంచి ఈ రోజు ఒక రాజరిక పాలన నుంచి ఈ రోజు ఒక ప్రజాస్వామ్యం వస్తున్నామన్న సంకేతాలు ఎన్డీఏ కూటమి ఇస్తుంది. ఇది 40 రోజులు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రతి ఒక్క హామీ అమలు చేస్తూ, ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ మళ్ళీ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాలకు కూడా ఈరోజు చేరువవుతూ ముందుకెళ్తుందండి.